ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहोरजस्तमः। ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहोरजस्तमः। ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहोरजस्तमः। श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी చేతి తాం శృణు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ సాత్వికమా రాజసమా తామసమా? శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలుసుకొనవచ్చును. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూత గణములను తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః అశాస్త్రవిహితం ఘోరన్ తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః అశాస్త్రవిహితం ఘోరన్ తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థన్ తాన్ విద్యాసురనిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థన్ తాన్ విద్యాసురనిశ్చయాన్.
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं తాన్ విద్యాసురనిశ్చయాన్. దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్రవిరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానన్ తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానన్ తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానన్ తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాः స్నిగ్ధాः స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాः స్నిగ్ధాः స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాः స్నిగ్ధాः స్థిరా హృద్యా ఆహారాः సాత్వికప్రియాः. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వేరువేరుగా విశదపరిచెదను వినుము. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధిపరచునవి పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను, సాత్వికులవనాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారారాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారారాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారారాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. యాతయామంగతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. యాతయామంగతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. యాతయామంగతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించునవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గల వారికి ఇష్టములగును. అర్ధపక్వములైన పదార్థములు అనగా సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టము. విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్ సమాధాయ స సాత్వికః. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్ సమాధాయ స సాత్వికః. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్
समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तय्यज्ञं विद्धि राजसम् अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तय्यज्ञं विद्धि राजसम् अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तय्यज्ञं विद्धि రాజసం. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శాస్త్రవిధిని అనుసరింపనదియు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట పవిత్రత అనగా శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చినదియు యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగు అన్నియును వాక్కుకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసన్నత, శాంతి స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగు అన్నివియు శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధన్నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధన్నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే.
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधन्नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवं सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवं सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं రాజసంచలమధ్రువం. పూర్వోక్తములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకు, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడినవియో, అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చునవియో అయిన తపస్సులను రాజస తపస్సులు. యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియో, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. దానము చేయుటయే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానము. ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఈరోజు 17వ అధ్యాయం 21-22 శ్లోకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 21వ శ్లోకం ఏం చెప్తుందంటే, తను పొందిన ఉపకారాన్ని తీర్చుకోవడానికో, భవిష్యత్తులో ఏదైనా ఉపకారం పొందడానికో, లేక పరలోక సుఖాలను అందుకోవడానికో కొందరు దానం చేస్తారు. అంతేకాకుండా డబ్బు ఖర్చయిపోతుందే అని బాధపడుతూ కూడా చేస్తుంటారట. లేకపోతే అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దానం చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా రజోగుణ దానం అంటారనమాట. దీన్నంతా కూడా రజోగుణ దానం అంటే
ప్రత్యుపకారాన్ని ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ వివిధములైన ఒత్తిడులకు లోనే కానీ బాధపడుతూ విధిలేక ఇచ్చే దానాన్ని రాజస దానం అంటారు. ఇంకా 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తామస దానం గురించి చెప్తున్నారు. అంటే సద్భావం లేకుండా దానం పుచ్చుకున్న వారి ఎడల గౌరవం ఆదరం చూపకుండా తృణీకార భావాలతో చీకొడుతూ అయోగ్యులకు, అంటే ఇక్కడ అయోగ్యులకు అపాత్రులకు చేయబడు దానం అని చెప్పారు. అంటే ఎవరు వాళ్ళు? మద్య మాంసాది అభక్ష్య వస్తువులను సేవించేవారు, చోరులు, జారులు, అంటే ఇటువంటి నీచ కర్మలను చేసే వారిని అపాత్రులు అంటారనమాట. అంటే వీరేంటి? దేశకాల పరిస్థితుల గురించి ఆలోచించకుండా అలాగే దానము చేస్తుంటారు. అంటే అనుచితమైన కాలంలో అనుచితమైన వ్యక్తికి దానం చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ పరిస్థితులన్నీ బాగుండి దానం చేసే వ్యక్తిని సరైన రీతిలో గౌరవించకుండా చేసే దానాన్ని తమో దానము అని అంటారనమాట. అంటే తామస గుణంలో ఉండి. ఓం తత్సతిథి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సతిథి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సతిథి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. 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 జై శ్రీమన్నారాయణ. 17వ అధ్యాయంలో 23-24 శ్లోకాలు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేసే సమయంలో మున్ముందుగా ఓం తత్ సత్ అనే శబ్దాలను పలికి వాటి ద్వారా బ్రహ్మవేత్తలను, అంటే వేదాలను, యజ్ఞాలను కూడా సృష్టి చేశాడనమాట. అంటే ఓం తత్ సత్ అని 3 విధములుగా పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవని తెలుసుకోవాలి. ఇంక తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? కనుకనే వేద మంత్రాలను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అని పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూనే ప్రారంభిస్తారన్నమాట. అంటే మొట్టమొదట ఓంకారాన్ని ఉచ్చరించి తర్వాత తమ తమ సత్కర్మలను కొనసాగించే సంప్రదాయం. ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః తదిత్యనపి సంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః తదిత్యనపి సంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. 25-26 శ్లోకాలు తెలుసుకుందాం. 17వ అధ్యాయంలో అర్జున, కేవలము మోక్షకాంక్షతో వైదిక కర్మలను చేసేవారు కొందరున్నారు.
అలాంటి వారు ఏం చేయాలంటే మున్ముందుగా మోక్షం కంటే భిన్నమైన ఫలితాల మీద కోరికను మనస్సులోంచి తొలగించుకోవాలి. అంటే మోక్షకాంక్ష కలవారు ఏం చేయాలి? స్వలాభాపేక్ష ఏమాత్రము లేశమాత్రమైనా లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలన్నీ కూడా చేయాలి. కానీ అది ఎలా చేయాలి? ఇదంతా కూడా పరమాత్మదే అన్న భావంతో తత్ అనే నామాన్ని ఉచ్చరించుకుంటూ యజ్ఞదాన తప్పు క్రియలన్నీ కూడా ఆచరణలో పెట్టాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంక తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓ పార్థ, సత్ అంటే పరమాత్మ నామము సత్యభావం నందును శ్రేష్ఠభావం నందును అంటే ఎలా తలచాలి? పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అన్న భావంలో మనము అక్కడ తెలుసుకుంటూ ఉండాలి. ఉత్తమ కర్మాచరణమునందును కూడా సత్ అనే శబ్దము మనకి ప్రయుక్తమవుతుంటుంది. అంటే సత్కర్మల ప్రారంభంలో సత్ అనే బ్రహ్మవాచక శబ్దాన్ని అనుసంధానం చేసే సాంప్రదాయం ఉందన్నమాట. అంటే సత్ అనే శబ్దంలో చాలా విశేషాలు ఉన్నాయి. పూర్వం లేనిది కొత్తగా పుడితే దాన్ని సత్ అంటారు. దోషం లేకుండా యోగ్యంగా ఉంటే సత్ అంటారు. అంటే సత్ అంటే పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అనే భావం. స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిచ్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో యః. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిచ్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో యః. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిచ్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో యః. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోధ్యాయః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 17వ అధ్యాయంలో ఆఖరి శ్లోకాలు 2 తెలుసుకుందాం. యజ్ఞదానం తపక్రియలు ఎందలి అంటే యజ్ఞము దానము తపక్రియలు చేసేటప్పుడు నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అంటారనమాట. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మకమైన కర్మలను కూడా సత్ అని అంటారు. అయితే అర్జున శ్రద్ధ లేకుండా చేసే హోమం కానీ ఇచ్చే దానం కానీ ఆచరించబడే తపస్సు కానీ ఇంకా జరపబోవు ఏ శుభకార్యాలన్నీ కూడా శ్రద్ధ లేకుండా అంటే విశ్వాసం లేకుండా చేస్తే కనుక వాటిని అసత్ అని అంటారు. దానివల్ల జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎట్టి ప్రయోజనము కలగదు అని దీంతో ముగిస్తున్నారు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః.